ఏ అభ్యాసి దగ్గర నుండి నాకు ఉత్తరం వచ్చినా అందులో అపరాధ భావాన్ని గురించే ఉంటుంది. ఈ భూమి మీద జీవనాన్ని నరకప్రాయం చేసుకున్నప్పుడు మనలను మనం రెండు కారణాలతో నిందించుకుంటున్నాం. అవి అపరాధ భావం, కోరిక. కేవలం ఆధ్యాత్మిక మార్గంలో తప్ప వాటిని అధిగమించలేం. అపరాధ భావం కలగకుండా ఉండే జీవనం గడపటం తప్ప ఈ రెండిటినీ తప్పించుకునే మరొక మార్గం ఏది? నేనేదైనా దుకాణానికి వెళ్ళి ఎవరూ చూడకుండా నెమ్మదిగా ఏదైనా వస్తువును జేబులో పెట్టుకుని వచ్చేశాననుకోండి. ఎవరూ నన్ను పట్టుకోకపోవచ్చు, కానీ నేను దొంగనే. ఎప్పుడో ఎక్కడో ఆ అపరాధ భావం కలగవలసిందే. కాబట్టి అపరాధ భావం మనలను గురించి మనం ఒక నిర్ధారణకు రావడం వల్ల కలుగుతుందని మీరు గమనించాలి.